చిన్నప్పుడు వినాయకుడి పండగ అంటే ఎంతో సంబరంగా ఉండేది. 5 డేసు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ నైట్ పడుకునేదాకా మంచిగా దేవుడి పాటలు వినిపిస్తా ఉండేటివి. మళ్ళీ ఆ వీధిలో ఉండేవాళ్ళందరూ ప్రతి ఇంట్లో వాళ్ళు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఉభయాలు పెట్టేవాళ్ళు. ఇంకా 5 డేసు పెద్ద అసలు పండగలాగా ఉండేది ఆ 5 డేసు. దేవుడిని తీసేస్తున్నారు అంటేనే కొంచెం బాధగా అనిపిస్తది. ఉట్టి కొట్టడం అయన్నీ భలే సంబరంగా ఉంటది. ఉట్టి కొట్టే ఆ గడియ ఉంది చూడండి. ఎంత బావుంటదో అసలకి ఆ ఉట్టి కొట్టేది మాత్రం. ఇంక మాకు వినాయక చవితి మేము చేసుకోకూడదని జెప్పేసి, ఇంకా పిల్లల్ని ఎందుకలా మూడీగా ఉంచడం అని చెప్పి వాళ్ళకి ఎథనిక్ వేర్ అయితే వేశాను. తలస్నానాలు చేపిచ్చి, ఇంకా ఇంట్లో వడ, సాంబారు, సుకీలు చేశాను. అదే అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇలా పెట్టుకోకూడదు అనంగానే వాళ్ళు చేసిన ఐటెమ్స్ అంతా పిండి వంటలు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళనమాట తినమని జెప్పేసి. అసలు మీరు చేయొద్దు, చేయొద్దు అని చెప్పేసి మార్నింగే చెప్పేసి ఎళ్ళేవాళ్ళు. మంచిగా అన్నీ ఇచ్చేవాళ్ళు. నాకైతే అదే గుర్తొచ్చింది నేను ఇవన్నీ చేసేటప్పుడు.